ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నార్త్ రాజుపాలెంలో 26వ తేదీ జరిగే సామాజిక సాధికార యాత్ర కార్యక్రమానికి నియోజకవర్గంలోని 15,000 మంది ప్రజలు పాల్గొనే విధంగా 250 బస్సులు, 300 కార్లు, 500 ఆటోలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 3 ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పిడక రాజన్న దొర, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ ఆలీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మేరుగా నాగార్జున, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ, కర్నూలు జిల్లా శాసనసభ్యులు అబ్దుల్ ఆఫీస్, కర్నూలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పోట్లూరు స్రవంతి, జిల్లాలోని శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, నల్లప్రెడ్డి రజిత్ రెడ్డి, ఎంపీపీ గాలి జ్యోతి, సర్పంచ్ బొచ్చు సుప్రియ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 26న కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పీడక రాజన్న దొర గారు, ప్రముఖ సినీ హాస్య నటులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ శ్రీ ఆలీ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ మేరుగా నాగార్జున గారు, వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ గారు, నెల్లూరు నగర శాసనసభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, కర్నూలు జిల్లా శాసనసభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారు, కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక గారు, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పోట్లూరు స్రవంతి గారు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేసు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో జరుపుతున్నాం. దాదాపు 250 బస్సులు, 300 కార్లు, 500 ఆటోలు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దాదాపు 15,000 నుంచి 20,000 వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా అప్పగించిన బాధ్యతలన్నీ కూడా క్రమశిక్షణతో చేయాలని చెప్పి కోరుతున్నాను. పెద్ద కార్యక్రమం ఇది. దీంట్లో ప్రసంగించే వాళ్ళు మాత్రం 5 మాత్రమే ఉంటారు. ప్రముఖ సినీ హాస్య నటులు ఆలీ గారు ప్రసంగిస్తారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ రాజన్న దొర గారు ప్రసంగిస్తారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మేరుగా నాగార్జున గారు ప్రసంగిస్తారు, నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్ట రేణుక గారు
ఈ 5 మాత్రమే ఉపన్యాసాలు ఉంటాయి. డయాస్ మీద ఈ 5తో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు అంతవరకు పైన కూర్చుంటారు. మిగతా విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా డయాస్ ముందు కింద సపరేట్గా చైర్ చేస్తున్నాం, అక్కడ కూర్చుంటారు. సామాజిక సాధికార యాత్ర కాబట్టి ఓసీలు ఎవరు కూడా డయాస్ మీద ఉండరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన వాళ్ళని మాత్రమే వేదిక మీదకు అలౌ చేస్తాం. పెద్ద కార్యక్రమం చాలా జాగ్రత్తగా మన మండలంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఇంపార్టెంట్గా తీసుకొని అందరూ కూడా బాగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. లింగమాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949960107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు, అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం, దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.